బయట ఉన్న కార్యకర్తలందరూ వచ్చి దయచేసి కూర్చోవాలి. మన కార్యక్రమం మొదలవుతుంది. కద్దరు తొడిగిన కార్మికుడన్నా నాయకుడైనా భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రామచంద్రనగర్ నాయకత్వం, రామచంద్రనగర్ నాయకత్వం. భారత్ మాతా కీ. జై జై మాతా, సైనికుడు తెచ్చేదా జై జై మాతా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. రామచంద్రనగర్ నాయకత్వం, రామచంద్రనగర్ నాయకత్వం. కిషన్ రెడ్డి నగర్ నాయకత్వం, కిషన్ రెడ్డి నగర్ నాయకత్వం. భారత్ మాతా కీ. బీజేపీకే పెద్ద బలం రో. దయచేసి ముందు వరుసలో ఉన్న కార్యకర్తలు ఒక లైన్ మొత్తం మన ముఖ్య అతిథులకి విడిచిపెట్టగలరు. దయచేసి ముందు వరుస ఉన్న ఒక లైను. ఇక్కడ చైర్స్ ఉన్నాయి, ఒక వరుస గుండె దమ్మును చూస్తావా, ఏ మట్టిని తీసి బొట్టుగా దిద్దిన వీరుణ్ణి చూస్తావా. అరా ఒక్కటే జెండా పట్టిన గుండె దమ్మును చూస్తావా, మట్టిని తీసి బొట్టుగా దిద్దిన వీరుణ్ణి చూస్తావా. జనం కోసం ఒక్కడు చేసే జంగును చూస్తావా, అమ్మలాగా ప్రేమను పంచే అన్నను చూస్తావా. శాంతంగా ఉన్న సింహాన్ని చూడు, ఏ చల్లని చూపుల తూట నీ చూడు. అరచల్ తక్కువ మాటల మంటను చూడు, కాషాయ రంగు కత్తిని చూడు. మల్లె పువ్వు లాంటి మనసు ఉన్న మాసు లీడరు చూడు. మన కిషన్ అన్న, మన కిషన్ అన్న, మన కిషన్ అన్న తెలంగాణ దూతరో. మన కిషన్ అన్న ఈ దేశకి నేతరో. ఓహో భరత మాత ముద్దు బిడ్డరో. బీజేపీకే పెద్ద బలం రో. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారు ఇప్పుడే వచ్చేశారు. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతోని స్వాగతం. భారత్ మాతా కే, భారత్ మాతా కే. అటున్న పొద్దు ఇటు పొడిసిన దయచేసి అందరూ కూర్చోవాలి. సూర్యుడే అరచక్రం తిప్పేది ఢిల్లీలో అయినా గల్లీలో ఉంటది అన్నా నీడే. అరే మెత్తగున్నాడని అనుకోకు బిడ్డ, ఖర్చిస్తే నువ్వు పరారే. టైముకు కూడా టైమింగ్ నేర్పే పద్ధతి చూడు అవ్వారే. మనుషుల దొక్కి పైకి రాలేదు, ఈ కష్టజీవి మెట్టు మెట్టు ఎక్కి వచ్చిండు. వచ్చిన మూలం మర్చిపోలేదు, ఈ మట్టి బిడ్డ దేశం మెచ్చిన మంత్రి చూపిండు. ఆరోగ్యశ్రీకి ఆయువు పోసిన ఆలోచన ఇతడు. మన కిషన్ అన్న, మన కిషన్ అన్న, మన కిషన్ అన్న తెలంగాణ దూతరో. మన కిషన్ అన్న ఈ దేశకి నేతరో. ఓహో భరత మాత ముద్దు బిడ్డరో. బీజేపీకే పెద్ద బలం రో. తొడిగిన కార్మికుడన్నా నాయకుడైనా సేవకుడు. రైతు ఇంట పుట్టినవాడు, రైతే రాజని నమ్మిండు. అరే కాదు లేదనే మాటే లేదు, చేసింది ఎన్నడూ చెప్పుకోడు. పదవులొస్తే పొంగిపోలేదు, బాధ్యత నెరవేర్చిండు. తెలంగాణ పోరు యాత్ర చేసిండు, ఈ
సైనికుడు తెచ్చేదాకా తెగువ చూపిండు. దయచేసి అందరు కూర్చోవాలి. దిద్దగా ఈ నాయకుడు ప్రగతి రథం పక్కం పట్టిండు. ఏ పార్లమెంటులోన గొంతు ఎత్తుతున్న మనలో ఒకడు మన కిషన్ అన్న తెలంగాణ దూతరో, మన కిషన్ అన్న ఈ దేశ్కి నేతరో. ఓహో భరతమాత ముద్దు బిడ్డరో, బీజేపీకే పెద్ద బలం రో. కార్యకర్తలందరూ కూడా లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ ఒక్కటి జెండా పట్టిన గుండె దమ్మును చూస్తావా, ఏ మట్టిని తీసి బొట్టుగా దిద్దిన వీరుణ్ణి చూస్తావా. అరే ఒక్కటి జెండా పట్టిన గుండె దమ్మును చూస్తావా, మట్టిని తీసి బొట్టుగా దిద్దిన వీరుణ్ణి చూస్తావా. ఏ జనం కోసం ఒక్కడు చేసే జంగును చూస్తావా, అమ్మలాగా ప్రేమను పంచే అన్నను చూస్తావా. శాంతంగా ఉన్న మన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి బయట ఉన్న కార్యకర్తలందరూ కూడా లోనుకొచ్చి కూర్చోవాలని కోరుకుంటున్నాం. ముఖ్య అతిథులందరూ కూడా సభా ప్రాంగణంలోకి వచ్చేశారు. దయచేసి బయట ఉన్న కార్యకర్తలందరూ కూడా లోనికి రావాలని కోరుకుంటున్నాం. మన కిషన్ అన్న ఈ దేశ్కి నేతరో, ఓహో భరతమాత ముద్దు బిడ్డరో, బీజేపీకే పెద్ద బలం రో. దయచేసి వేదిక ముందు ఎవరు ఉండకూడదు. అందరూ కూడా సభా ప్రాంగణంలో కూర్చోవాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు కూడా మన ముఖ్య అతిథులకి ఇబ్బంది కలిగించకుండా చూడగలరు. అటున్న పొద్దు ఇటు ఒడిసిన అవినీతి ఎరుగని సూర్యుడే, అరచక్రం తిప్పేది ఢిల్లీలో అయినా గల్లీల ఉంటది అన్నా నేనే. అరే మెత్తగున్నదని అనుకోకు బిడ్డ, చర్చిస్తే నువ్వు పరారే. టైముకు కూడా టైమింగ్ నేర్పే పద్ధతి చూడు పారే. మనుషుల దొక్కి పైకి రాలేదు. దయచేసి మెట్టు మెట్టు అందరూ కూడా సభా ప్రాంగణంలో కూర్చోవాలని కోరుకుంటున్నాం. పోలేదు ఈ మట్టి బిడ్డ దేశం మెచ్చిన మంత్రై చూపిండు. ఆరోగ్యశ్రీకి ఆయువు పోసిన ఆలోచన ఇతడు. మన కిషన్ అన్న తెలంగాణ దూతరో, మన కిషన్ అన్న ఈ దేశ్కి నేతరో, ఓహో భరతమాత ముద్దు బిడ్డరో, బీజేపీకే పెద్ద బలం రో. దయచేసి మన ముఖ్య అతిథులకి ఇబ్బంది కలిగించకూడదు. అందరూ కూడా సభా ప్రాంగణంలో కూర్చోవాలని కోరుకుంటున్నాం. కద్దరు తొడిగిన కార్మికుడన్నా, నాయకుడైనా సేవకుడు, రైతు ఇంట పుట్టినవాడు, రైతే రాజని నమ్మిండు. అరే కాదు లేదనే మాటే లేదు, చేసింది ఎన్నడూ చెప్పుకోడు. పదవులొస్తే పొంగిపోలేదు, బాధ్యత నెరవేర్చిండు. దయచేసి ప్రెస్ మిత్రులకి కుర్చీలో వేయాలని కోరుకుంటున్నాం. తెగువ చూపిండు. తన స్వరాష్ట్రాన్ని తీర్చిదిద్దగా ఈ నాయకుడు ప్రగతి రథం పక్కం పట్టిండు. ఏ పార్లమెంటులోన గొంతు ఎత్తుతున్న మనలో ఒకడు మన కిషన్ అన్న తెలంగాణ దూతరో, మన కిషన్ అన్న ఈ దేశ్కి నేతరో, ఓహో భరతమాత ముద్దు బిడ్డరో, బీజేపీకే పెద్ద బలం రో.
పట్టిన గుండె దమ్మును చూస్తావా ఏ మట్టిని తీసి బొట్టుగా దిద్దిన వీరుణ్ణి చూస్తావా ఒక్కటి జెండా పట్టిన గుండె దమ్మును చూస్తావా మట్టిని తీసి జనం కోసం ఒక్కడు చేసే చెంగును హలో సింగరేణి భరోసా యాత్రకి వచ్చేసిన ముఖ్య అతిథులకి భద్రాద్రి కొత్తగూడెం కార్యకర్తలందరికీ భద్రాద్రి కొత్తగూడెం భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి మన యంగ్ అండ్ డైనమిక్ జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్ర రథసారథి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారిని వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారిని వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. ఇలా అయినా గల్లీలా ఉంటది అన్నా నీడే శాసనసభ బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ ఏలేటి మహేశ్వరరెడ్డి గారిని కూడా వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే శాసన మండలి బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌతమ్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్సీ శ్రీ మల్కం కొమరయ్య గారిని వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి గోని మసూదర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులకి చేరలేవాలను. రాష్ట్ర కోశాధికారి శ్రీ దేవకి వాసుదేవరావు గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నమ్మూరి రామలింగేశ్వరరావు గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు సేనమోత రవినాయక్ గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండ గణేష్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. లేబర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ అందశ్రీ వాసిరెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఓబీసీ మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ పరిక సురేష్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ కొండపల్లి శ్రీధరెడ్డి గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ డాక్టర్ విజయ చంద్రారెడ్డి గారిని కూడా వేదిక అలంకరించాలని కోరుకుంటున్నాం. కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలుకూరు రమేష్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. ఖమ్మం బీజేపీ కాంటెస్టెడ్ అభ్యర్థి తోండ్ర వినాయకరావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. మాజీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పుణ్య ధర్మ గారు పొడియం బాలరాజు గారు కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి పుణ్య సంతోష్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం.
రాష్ట్ర ఎస్టీ మోర్చా కార్యదర్శి బుక్య రవి నాయక్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర మైనార్టీ మోర్చా మాజీ కార్యదర్శి విమల్ కుమార్ జైన్ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. జిల్లా ప్రధాన కార్యదర్శి పున్నం బిచ్చవతి గారు, డాక్టర్ జాడత్ వెంకన్న గారు, భోగి కృష్ణ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు జయశ్రీ గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఇలా సత్యనారాయణ కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి దేవరకొండ శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు గారిని కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. దయచేసి మన జాతీయ ప్రధాన కార్యదర్శి డికే అరుణ గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. మహబూబ్నగర్ ఎంపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డికే అరుణ గారిని కూడా వేదిక అలంకరించాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షత వహించాల్సిందిగా శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. శ్రీ ప్రభాకర్ యాదవ్ గారిని వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వందే మాత్రంతో స్టార్ట్ చేస్తాం. దయచేసి అందరు లేచి నిలబడండి. పుల్లారావు యాదవ్ గారు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధి పుల్లారావు యాదవ్ గారు వందే మాత్రం. దయచేసి వందే మాత్రం ప్లే చేయండి. बहुबलधारिणी नमामि तारिणी रिपुदलवारिणी मातरं वन्दे मातरं वन्दे मातरं तुमि विद्या तुमि धर्म तुमि हृदि तुमि परमा तुम ही प्राणाः शरीरे बहु
शक्ति हृदय तुम्हें माँ भक्ति तुम्हारा प्रतिमा गड़ी मंदिरे मंदिरे वंदे मातरम वंदे मातरम त्वं हि दुर्गा दश प्रहरण धारिणी कमला कमलदला विहारिणी वाणी विद्यादायिनी नमामि त्वां नमामि कमलाम् अमलाम् अतुलां सुजलां सुफलां मातरं वन्दे मा అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు పసుమర్తి సతీష్ గారు, బుక్య సీన్ గారు, బుక్య దీవశ్రీ గారు, గోపికృష్ణ గారు, రామకిషోర్ గారు వేదికను అలంకరించాలని కోరుకుంటున్నాం. అలాగే భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శులు మధు గారు, రఘురామ్ గారు, సేనాపతి మురళి గారు, పుణ్యనాయక్ గారు, రఘురామ్ గారు, పమిడి లక్ష్మీనారాయణ కూడా వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు గొట్టిపుల దుర్గా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీకు రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు జటంగి కృష్ణ గారు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు చాపలమడుగు రాకేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షురాలు సముద్రాల గాయత్రి గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు బుకే స్వాతి గారు, మైనార్టీ మోర్చా అధ్యక్షులు ఎస్కే రాహుల్ చంద్ గారు, మన ముఖ్య అతిథి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వేదిక మీకు వస్తున్నారు. భారత్ మాతా కే, భారత్ మాతా కే. అతున్న పొద్దు ఇటు ఒడిసిన అవినీతి ఎరుగని అలాగే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నాగచంద్ర గారు, ఐటీ ఇన్ఛార్జ్ జీవన్ రెడ్డి గారు, మీడియా కన్వీనర్ కాలుబాబు దుర్గారావు గారు, జిల్లా కార్యాలయ ఇన్ఛార్జ్ దర్శన్ కుమార్ కూడా వేదిక మీద రావాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య అతిథులందరికీ మన జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చాలా సత్కరించాలని కోరుకుంటున్నాం. వచ్చిండు వచ్చిన మూలం మర్చిపోలేదు ఈ మట్టి బిడ్డ దేశం మెచ్చిన మంత్రై చూపిండు ఆరోగ్యశ్రీకి ఆయు పోసిన ఆలోచన అలాగే జిల్లా రాష్ట్ర రథసారథి ఎన్ రామచంద్రరావు గారిని చాలా సత్కరించాలని కోరుకుంటున్నాం. మన కిషన్ అన్న ఈ అలాగే జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ గారిని కూడా చాలా సత్కరించాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య గారికి స్వాగతం పలకాల్సిందిగా. నాయకుడైన సేవకుడు రైతు ఇంట పుట్టినవాడు రైతే రాజని నమ్మిండు అరే కాదు లేదనే మాటే లేదు చేసింది ఎన్నడూ చెప్పుకోడు పదవులొస్తే పొంగిపోలేదు
బండారి వాసుదేవరావు గారికి, ఈ నాయకుడు ప్రగతి రథం పట్టణమట్టిడు. ఏ పార్లమెంటులో నగొంతు ఎత్తుతున్న మనలో ఒకడు. మన కిషనన్న తెలంగాణ దూతరు. మన కిషనన్న ఈ దేశ నేతరు. భరతమాత ముద్దు బిడ్డరు. బీజేపీకే పెద్ద బలమురు. గౌతమ్ రావు గారికి, వనపల్లి శ్రీధర్ రెడ్డి గారికి, ఇంకా ఒకటి ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారికి, అటున్న పొద్దు ఇటు మురిసిన అది నీటి ఎరుగని సూర్యుడే. చక్రం తిప్పేది ఢిల్లీలో అయినా గల్లీలో ఉంటది అన్నాని నీడే. అరే మెత్తగున్నదని అనుకోక బిడ్డ చర్చిస్తే నువ్వు పరారే. టైముకు కూడా టైమింగ్ నేర్పే పద్ధతి చూడు బొమ్మారే. మనుషుల దొక్కి పైకి రాలేదు ఈ కష్టజీవి మెట్టు మెట్టు. మేయర్ గారు, కొత్తగూడెం మేయర్ గారు, ఒక కేంద్ర మంత్రివర్యులు కలుస్తున్నారు, గణేష్ గారు. వినతి పత్రాలు అవన్నీ తర్వాతనండి. మొదలు మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఇది మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజల అదృష్టంగా భావించాలి. ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సమ్మతితోని మన ముఖ్య అతిథి కేంద్ర గనుల శాఖ మంత్రులు శ్రీ కిషన్ రెడ్డి గారు మనకు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. మనకు చాలామంది అతిరథ మహానుభావులు మన కొత్తగూడెం పట్టణానికి వచ్చడం అనేది ఇది మన అదృష్టం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా మన కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ. కిషన్ రెడ్డి గారి నాయకత్వం, రామచంద్రరావు గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. ఈనాటి సింగరేణి భరోసా యాత్రకి మరి కొత్తగూడెము, సింగరేణి అంటేనే కొత్తగూడెంకి కేంద్రంగా మరి విస్తరించినటువంటి ఈ యొక్క సింగరేణికి మరి మేమున్నాము, నేనున్నాను అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన యొక్క తెలంగాణ ముద్దుబిడ్డ మరి కేంద్ర బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు మరి ఈరోజు సింగరేణి భరోసా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యొక్క యాత్ర మరి మన యొక్క కొత్తగూడెంలో ప్రారంభం కావటము మన అందరి కూడా అదృష్టం. మరి ఈ యాత్రకు వచ్చినటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి అన్న రామచంద్రరావు అన్నకి, అదేవిధంగా మరి అక్క పాలమూరు ముద్దుబిడ్డ మరి మన యొక్క ఎంపీ గారైనటువంటి మరి అరుణక్కకి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ కొమరయ్య గారికి, అదేవిధంగా అంజిరెడ్డి గారికి
కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ కొమరయ్య గారికి, అదేవిధంగా అంజిరెడ్డి గారికి తర్వాత ఆదుకోవడం కోసము మరి మేము ఉన్నామనే ఒక భరోసా ద్వారా కాకుండా కాపాడిన సంగతి ఎవరైనా కార్మికుల యొక్క జీవితకుండా కాపాడిన సంగతి ఎవరైన కార్మికుల యొక్క జీవితాల్లో ఏదైతే లక్ష్యం ఉందో ఒకటే కుటుంబ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కుటుంబం అంటే సింగరేణి కుటుంబం అంటే 42,000 మంది ప్రపంచంలోనే మరి ఉత్పత్తి కేంద్రంగా లాభాలు తీస్తే దాన్ని కేవలం వాళ్ళ యొక్క చేయడం కోసం యొక్క కేసీఆర్ కుటుంబం పనిచేసింది. మరి యొక్క దొంగలు మరి కవితక్క మరి ఏదైతే ధన్పాల్ సూర్యనారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు స్వాగతం సుస్వాగతం. రామారావు పటేల్ గారికి స్వాగతం సుస్వాగతం. పది సంవత్సరాలు దోచుకున్నటువంటి కవిత సింగరేణిని మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు దోచుకున్న కవిత మొన్ననే బొగ్గుబాయి పర్యటన అని చెప్పేసి బయలుదేరింది. మరి ఎంత దారుణం అంటే 10 సంవత్సరాలు యొక్క దోచుకొని సింగరేణి యొక్క భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసినటువంటి కవిత మరి అన్ని పైరవీలు చేసి మరి అన్ని ఉద్యోగాలు ఆమె నింపి ట్రాన్స్ఫర్ ఆమె చేసి సింగరేణిలో 1,000 కోట్లు దోచుకున్నటువంటి కవిత ఈరోజు బొగ్గుబాయి చెలో బొగ్గుబాయి నేను కాపాడుతాను బయలుదేరింది. మరి ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో కనుమరుగైపోయినటువంటి కొన్ని కమ్యూనిస్టు సంఘాలు ఉన్నాయి. వాళ్ళని ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఇస్తే మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. వాళ్ళ ఉనికి లేనటువంటి వాళ్ళు ఈరోజు మరి వీళ్ళని చూసి ఏమనుకుంటున్నామో నాకు సిగ్గు కూడా లేకుండా మరి మేము తెచ్చినాం, మేము పోరాటం చేసినామని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, ఈ రోజు గతంలో దోచుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా మరి కేవలం వాళ్ళు దోచుకోవడం కోసం సింగరేణి ఈరోజు ఏ విధంగా లూటీ చేస్తున్నారు చూసాం. కాబట్టి మరి అన్ని విషయాలలో మరి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారు మేము ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం కోసం తాడిచేటూరు కేటాయించడమే కాదు, రాబోయే రోజుల్లో మరి ఇల్లందు పూసపల్లి కావచ్చు, మనుగురు పీకే ఓసీ డీప్ పైన్ కావచ్చు, తప్పకుండా ఈ యొక్క సింగరేణి మెడల్ వచ్చి ఈ యొక్క బిడ్ లో పాల్గొని ఈ రెండు యొక్క రెండు మైన్స్ కూడా సింగరేణికి దక్కే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకుంటారు. కాబట్టి మరి ఈ రోజు తప్పకుండా కార్మికుల కోసము అదేవిధంగా సింగరేణి కుటుంబాల కోసము మేము ఉన్నామని చెప్పేసి ఈ యొక్క సభ ద్వారా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజుల్లో సింగరేణి తప్పకుండా కాపాడుకుంటామని చెప్పేసి ఈ భరోసా యొక్క వేదిక ద్వారా భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తూ మరి యొక్క కార్యక్రమంలో మరి పెద్దలు మరి మా యొక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి గారు మరి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడవలసి వస్తుంది. భారత్ మాతాకి
భారత్ మాతాకి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రథసారథి ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ కొమరయ్య గారు, స్థానిక మేయర్ గారు, మరి వేదిక మీద ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు, పదాధికారులు, కార్మిక నాయకులు, అశేషంగా తరలి వచ్చినటువంటి కార్మికులకు, నాయకులకు, పూర్వ ప్రముఖులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరికీ నమస్కారం. కేవలం 3 వారాల తర్వాత భారతీయ జనతా పార్టీ మరొకసారి సింగరేణి భరోసా పేరు మీద ఈ ప్రాంతానికి రావడం, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అవినీతి అక్రమాలు, కుంభకోణాలని గతంలో అనేక సార్లు $40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని చెప్పి మరి దాదాపు 1600 లేక జరుగుతున్నటువంటి అవకతవకల మీద ప్రభుత్వం టెండర్లు లేకుండా ఈ ప్రాంతంలో మరి మేము ఈ ఒక గని ఇస్తే కార్మికు న్యాయమైనటువంటి ఇవ్వాల్సినటువంటి మరి ఎలాంటి సదుపాయాలు ఇవ్వకుండా, మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా ఈ రోజు చేస్తున్నటువంటి దోపిడీని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీ పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా మీకు అండగా నిలబడతామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి ధన్యవాదాలు మహేశ్వర్ రెడ్డి గారికి. ఇప్పుడు
భారత్ మాతాకి. ఇప్పుడు మన యొక్క పాలమూరు ముద్దుబిడ్డ మన అక్క మరి ఎంపీ అరుణక్క గారిని, డీకే అరుణక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ. మెమోరాండమ్స్ అని తర్వాత తీసుకుంటారు. అందరు దయచేసి తీసుకుంటారు, అందరు మీరు పిలిచి తీసుకుంటారు. సింగరేణి దయచేసి వినతి పత్రాలన్నీ చివరగా తప్పకుండా తీసుకుంటారు మంత్రివర్యులు. ఎవరు కూడా మధ్యలో ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి. ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులారు డికే అరుణ గారు ప్రసంగిస్తారు. సింగరేణి భరోసా యాత్ర ఈ కార్యక్రమ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ముఖ్యంగా సభాధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సభ్యులు రామచంద్రరావు గారు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఫ్లోర్ లీడర్ అసెంబ్లీలో, అదేవిధంగా శాసన సభ్యులు రామారావు గారు, అదేవిధంగా ధన్పాల్ గారు, ఎమ్మెల్సీలు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వేదిక ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున వాసుదేవరావు గారికి, ప్రతి ఒక్కరికి వేదిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్నటువంటి కార్మికులకు అందరికీ, కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు సింగరేణి కార్మికులకు ఒక భరోసా కల్పించడానికి, ఒక భరోసా ఇవ్వడానికి మన కేంద్ర మంత్రివర్యులు మన ప్రాంతం యొక్క కార్మికుల సమస్య తెలిసినటువంటి వారు. సింగరేణి కార్మికుల యొక్క ఆందోళన నెలకొన్నది. ఇంకా కనీసం ఒక 3 ఏళ్ల లోపల సింగరేణి గనులన్నీ కూడా అయిపోతుంది. భవిష్యత్ అనేటటువంటి ఒక ఉన్నటువంటి సింగరేణి కార్మికులకు మరొక 40 వీరంతా కూడా ఆందోళనలో ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ రావడము, వాళ్ళని ఏదో మాయమాటలు చెప్పడము, ఇలా వాళ్ళని గెలిచినామని ఘనంగా చెప్పుకొని మాయంబడి వాళ్ళ మద్దతులను చేయడం తప్పితే సింగరేణి కార్మికులకు 2 ప్రభుత్వాలు కూడా ఎలాంటి ఒక భరోసాని ఇవ్వలేకపోయినాయి. సింగరేణిని మొత్తం అప్పుల కూపంలో నెట్టేసినాయి. దాదాపు 54,000 కోట్ల నష్టంతో ఈరోజు సింగరేణి గనులు ఉన్నాయి. మరి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో మన వారికి ఒక భరోసాని కల్పించాలని తాడిచెర్ల బొగ్గు గనులను ప్రధానమంత్రి గారితో మాట్లాడి సింగరేణికి కేటాయించే విధంగా ఒప్పించి, టెండర్ లేకుండా, టెండర్ వేస్తే మళ్ళీ దానికి 2,500 కోట్లు దాదాపు ఆ భారం మరి పడకూడదని టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిన 2,500 కోట్లు సింగరేణి గనులకు మిగిలిస్తూ ఆ యొక్క నిర్ణయం తీసుకునే విధంగా ఒప్పించి మరి కిషన్ రెడ్డి గారు తాడిచెర్ల బ్లాక్ని మళ్ళీ కనీసం ఒక 40 నుంచి 50 సంవత్సరాల వరకు ఈ గనులంతా కూడా ఈ యొక్క సింగరేణిలో బొగ్గు తీసుకోవడానికి ఉన్నటువంటి 434 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు దీంట్లో తీసుకునేటటువంటి అవకాశం ఉంది. దానికి 340 మిలియన్ టన్నుల
రిజర్వ్స్ ఇంకా తీసుకునేటటువంటి విధంగా ఈరోజు తాడిచెర్లను మరి సింగరేణి కేటాయించి మీ అందరి ముందుకు ఈరోజు వచ్చి మీ అందరికీ ఒక భరోసా కల్పించాలి. కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ విధంగా సింగరేణి కార్మికులను వాడుకున్నాయో, ఏ విధంగా సింగరేణి నిధులను తప్పుదారి పట్టించి పక్కదారి పట్టించి ఈరోజు సింగరేణిని ఒక అప్పుల కూపంలోకి నెట్టేసిందో, మరి ఈరోజు భవిష్యత్తులో వీరికి అందరికీ అండగా ఉండాలి. మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నాకు అవకాశం వచ్చింది బొగ్గు గనుల శాఖ మంత్రిగా. మరి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా ఒక భరోసాను కల్పించాలని యాత్ర తీసుకొని మీ ముందు మాట్లాడడానికి, మీ అందరితో కూడా మీ సమస్యలు కానీ మీ యొక్క వినతి పత్రం తీసుకొని మీకు ఒక భరోసా కల్పించాలని యాత్ర తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఈ యొక్క కేటాయింపు వల్ల ఈ ప్రాంతంలో దాదాపు 1,20,000 కోట్ల ఆదాయాన్ని ఈ గనుల ద్వారా లభిస్తుంది. దాంట్లో 30,000 కోట్ల ఆదాయము ప్రభుత్వానికి మిగులుతుంది. సో ఈ విధంగా సంవత్సరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించాలి. ఇప్పుడున్నటువంటి 42,000 మంది కార్మికులే కాకుండా 32,000 మంది కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నటువంటి కార్మికుల యొక్క భవిష్యత్తు కూడా ఏమైతుందో ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో ఒక గొప్ప సదవకాశాన్ని వారు అందిపుచ్చుకొని మరి మన తెలంగాణకు పెద్ద ఎత్తున మన కార్మికులకు మన సింగరేణి బొగ్గు గనుల ద్వారా మన రాష్ట్రానికి కూడా లబ్ధి చేకూర్చే విధంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి హృదయపూర్వకంగా సింగరేణి కార్మికులు అందరి తరఫున నేను కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఎన్ని పెద్ద ఎత్తున ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కేవలం సెంటిమెంట్లు రెచ్చగొట్టి తెలంగాణకు నిధులు ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వం మనం పక్కన పెట్టింది అనేటువంటి అబద్ధాలు మాట్లాడి ప్రజల లోపల ఒక అపోహను సృష్టించి ఒక ముఖ్యమైన నెరవేర్చకుండా వారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా కేవలం భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రజలు అధికారంలోకి రావాలని ఇవాళ ఆశిస్తా ఉన్నారు, కోరుకుంటా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీని ప్రజల లోపల ఏ విధంగా అపోహలు సృష్టించి వీట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈరోజు ఆ ఇరు పార్టీలు ఉన్నాయి. ఆ రెండు పార్టీలు కూడా ప్రజల కూడా విశ్వాసాన్ని కోల్పోయినాయి. ఇవాళ ప్రజల విశ్వాసం కోల్పోయి ఈరోజు ప్రజలను మభ్యపెట్టి ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందేటటువంటి ఆలోచనలు ఉన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలి. ముఖ్యంగా సింగరేణి కార్మికులు ఇవాళ గ్రహించాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అన్ని ప్రభుత్వాలు ఏ పార్టీ ఉన్నా, ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారు నిష్పక్షపాతంగా ఆ రాష్ట్రాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నా టీఆర్ఎస్ పార్టీ ఉన్నా నిష్పక్షపాతంగా నిధులు కేటాయించి రైల్వేలు కానీ రోడ్డు మార్గాలు కానీ అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విద్యలో కానీ వైద్యంలో కానీ ఇది అదే కూడా అన్ని రంగాల్లో కూడా మహిళలకు కానీ రైతులకు కానీ విద్యార్థులకు కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సహాయ సహకారాలు ఇంకా బ్రహ్మాండంగా ముందు కొనసాగాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులోని మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో నరేంద్ర మోదీ గారి యొక్క విశ్వాసంతో దేశమంతా నరేంద్ర మోదీ గారి వాళ్ళ ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంది, మన భారతదేశం వైపు చూస్తా ఉంది. వాళ్ళ భారతదేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పదే గెలిపిస్తున్నారు అంటే నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం పైన ఈరోజు వారి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ పైన పరిపాలన పైన విశ్వాసంతో ఈ విధంగా గెలిపిస్తున్నారో తెలంగాణ కూడా మీరంతా కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సినటువంటి సమయం దగ్గరికి వస్తా ఉందని చెప్పి మీకు సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఇక్కడ ఒకే ప్రభుత్వం, ఢిల్లీలో అదేవిధంగా ఇక్కడ ఒకటే ప్రభుత్వం ఉండడం వల్ల మనందరి యొక్క భవిష్యత్తు కూడా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి
అండగా నిలబడండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రజలు కోరుకున్న విధంగా మనం అధికారంలో తీసుకొచ్చుకుందాం. ప్రజల యొక్క పాలన, ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పరిపాలన కొనసాగాలంటే మీరందరూ కూడా మరి కిషన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రాంత ప్రజల యొక్క సింగరేణి కార్మికుల యొక్క సమస్యను ఇవాళ ప్రధానంగా దృష్టి పెట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తూ ముందుకు పోయిందో, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ముందుకు పోతుంది. ఆ దిశగా మీ అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మీకు భరోసా ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మీకు అందరికీ తెలియజేస్తాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ. మన యొక్క తెలంగాణ భారతీయ జనతా పార్టీ రథసారథి మరి ఎన్ రామచంద్రరావు గారిని ఈ యొక్క తెలంగాణ యొక్క ఏదైతే సింగరేణి భరోసా యాత్రని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రామచంద్రరావు గారిని కోరుచున్నాం. ఈనాటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మిత్రుడు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు, కోల్ అండ్ మైనింగ్ మినిస్ట్రీ. ఈ యొక్క కార్యక్రమానికి మరో విశేష అతిథులుగా వచ్చినటువంటి శ్రీమతి డికే అరుణ గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు, మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు, శాసనసభ పక్ష నాయకులు, శాసనసభ సభ్యులు ధన్పాల్ సూనాన్ గుప్తా గారు, రామారావు పవార్ గారు, శాసన మండలి సభ్యులు కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు, మరి జిల్లా అధ్యక్షుడైనటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు, మరి అందరికీ ఎందుకంటే సమయం కూడా చాలా ఎక్కువైంది, మళ్ళీ మనుగూరు కూడా పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వేదికని అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పైన నమస్కరిస్తూ మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి కొత్తగూడెం పుర ప్రముఖులకు, ప్రజలకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఈరోజు కొత్తగూడెంలో కాదు సింగరేణి సంబంధించినటువంటి మొత్తం క్షేత్రంలో అది కొత్తగూడెం ప్రాంతం నుంచి అటు చివరి దాకా మంచిర్యాల అవతల దాకా ఏదైతే సింగరేణి ప్రాంతం ఉందో ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక కార్మికులకు, వారి యొక్క కుటుంబానికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు అందించడం జరిగింది. గత అనేక సంవత్సరాలుగా సింగరేణి ఏదైతే సంస్థ ఉందో టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేశారు. నేను అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నా, నాకు గుర్తుంది. ఆ రోజు శాసన మండలిలో కేసీఆర్ గారు ఏమో చెప్పారు, సింగరేణి అట్ట చేస్తాం మిట్ట చేస్తామని చెప్పేసి చివరికి సింగరేణిని నష్టాల్లో పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఈరోజు సింగరేణి మీద ఎక్కడ కూడా వాళ్ళు శ్రద్ధ పట్టకుండా సింగరేణిని ఏ విధంగా లాభాల్లో తీసుకొని రావాలనే ప్రయత్నం చేయడానికి విఫలం చెందింది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. మిత్రులారా, వెనకప్పుడు ఒక రాజు ఉండే, రోమ్లో ఒక రాజు ఉండే. రోము తగలబెడుతున్నప్పుడు ఆ రాజు పిడలు వాయించినట్ట. అందుకని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో, వైల్ రోమ్ వాజ్ బర్నింగ్ నీరో వాజ్ ఫిడ్లింగ్ అని. సేమ్ అదే విధంగా సింగరేణి యొక్క రక్తం, సింగరేణి కార్మికుల రక్తం కారుతా ఉంటే, సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటా కూడా నష్టాల్లో ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాల పైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకొని రూపాయలు. కింగ్ నీరో రోమ్లో ఉన్నటువంటి ఒక ఏ రాజైతే దేశం తగలబెడుతుంటే ఫిడైల్ వాయించారో, సింగరేణి నష్టాల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు మీ డబ్బులతో ఫుట్బాల్ ఆడటం జరిగింది, కానీ మీ యొక్క సమస్యని ఎప్పుడు పట్టించుకోలేదు. అసలు సింగరేణి అంటేనే తెలంగాణకు ఒక ఆణిముత్యం లాంటిది.
ఇది తెలంగాణ తల మీద ఇదొక మాణిక్యం, జవెల్ ఆఫ్ తెలంగాణ అంటాం దీన్ని మనం. అటువంటి సింగరేణి ఈరోజు నష్టాల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు అని చెప్పేసి ఒక్కసారి మనం ఆలోచించాలి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాదా, ఇటు కాంగ్రెస్ పార్టీ కాదా? కమిషన్లకు అలవాటుపడి అవినీతికి ఈరోజు సింగరేణిని నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం ఉన్నది. అది చూడలేక 49% కేంద్ర ప్రభుత్వం వాటా దీంట్లో ఉంది, 51% రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను పట్టించుకోవట్లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారు మన బాధ్యత కూడా ఉంది కాబట్టి కిషన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నంతో, నరేంద్ర మోదీ గారి యొక్క సహకారంతో మనకు ముందుగా ఓసిరీసాలో ఉన్నటువంటి ఒక నైనీ కోల్ బ్లాక్ మనం ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు తలచెర్ల కోల్ బ్లాక్ కూడా ఈరోజు సింగరేణికు టెండర్లు లేకుండా నామినేషన్ బేసిస్ మీద సింగరేణికి ఇవ్వడంతో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలు మొత్తం ఈ సంవత్సరం మనకు ఇక్కడ ఆదాయం వస్తుంది. కొన్ని బాధ్యతలు మీవి ఉంటాయి, కొంత నిజం కూడా మాట. నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండుంటే ఆ రోజు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఈ బ్లాక్ అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎందుకు కాంగ్రెస్ పార్టీ బొక్కు మీద కోట్లాది రూపాయలు అవినీతి కేసేసే విషయాన్ని మనకు గుర్తున్నది. కోట్లాది రూపాయలు అవినీతి కేసేసే విషయాన్ని మనకు గుర్తున్నది. కోల్ స్కామ్ అంట. మనం రాష్ట్రానికి దేవాసుల ధాన్యం ప్రభుత్వం మీద ఇంత సహకారం మన కళ్ళు ముందు ఉండగా ప్రభుత్వం మీద ఇంత సహకారం మన కళ్ళు ముందు ఉండగా రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక మందిరాన్ని అడగపోతే ఈరోజు సింగరేణి ప్రాంతానికి రేవంత్ రెడ్డి గారికి ఏ ఒక మందిరాన్ని అడగపోతే ఈరోజు సింగరేణి ప్రాంతానికి తడచర్ల బొగ్గు బ్లాక్ రాకపోయేదని యాత్ర సింగరేణి భరోసా యాత్ర ఈరోజు మనం పెట్టుకున్నాం. కొత్తగూడెం నుంచి మొదలై భరోసా యాత్ర ఈరోజు మనం పెట్టుకున్నాం. కొత్తగూడెం నుంచి మొదలై దాదాపు 1200 కిలోమీటర్లు పయనించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల్ని, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులు బయలుదేరాం. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. అందుకే ఈ కార్యక్రమాన్ని మనం తిరుమల తీసుకోబోతున్నాం.
అనేక విషయాలు కిషన్ రెడ్డి గారికి మనం చెప్తారు. కానీ చివరికి ఒక చిన్న చెప్తా ఉన్నాం మీ అందరికీ. ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ప్రతి దానికి నేను చేస్తా కానీ వాళ్ళు సహాయం చేయాలి అంటున్నారు. గతంలో నీకు ఇంతకుముందు చెప్పాను, మరొకసారి ఆ కథ వినిపించి నేను ముగిస్తాను. ఒక సినిమాలో బాబు మోహను మొత్తం బట్టలు ప్రజలు కొండ లేపుతాడంట. వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు సింగరేణి కార్మికులు మరి వారి యొక్క ఏదైతే సింగరేణి కార్మికుల యొక్క హెల్మెట్ ఉంటుందో ఆ యొక్క హెల్మెట్ కిషన్ రెడ్డి గారికి ఏంటి వారిని ఒక్కసారి సన్మానిస్తున్నారు. అందరూ కూడా ఒక్కసారి సింగరేణి కార్మికుల తరఫున చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాం. హలో, జై సింగరేణి. కష్టజీవి మెట్టు మెట్టు ఎక్కి వచ్చిండు, వచ్చిన మూలం మర్చిపోలేదు. ఈ మట్టి బిడ్డ దేశం మెచ్చిన మంత్రి చూపిండు. ఆరోగ్యశ్రీకి ఆయు పోసిన ఆలోచన ఇతడు. మన కిషనన్న తెలంగాణ దూతలో, మన కిషనన్న ఈ దేశకి నేతలో, భరత మాత ముద్దు బిడ్డలో, బీజేపీ దయచేసి అందరూ దిగారు వేదిక. రాధా గారు తింటూ ఉంటారు దయచేసి. హలో, దయచేసి అందరూ వేదిక దిగాలి. ఎవరు రాని భారత్ మాతా కీ జై.
ఈరోజు సింగరేణి కార్మికులు సింగరేణి ప్రజలు సంతోషంగా ఉండాలి కాబట్టి అందరూ మరి గొంతెత్తి భారత్ మాతకు జయకారం చెప్పాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై. వందే మాతరం, వందే మాతరం. జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి, జై సింగరేణి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సభాధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మన మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలైనటువంటి శ్రీమతి అరుణ గారు, అదేవిధంగా శాసనసభలో భారతీయ జనతా పార్టీ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, శాసన సభ్యులు రామారావు పటేల్ గారు, ధనపాల్ సూర్యనారాయణ గారు, వేదిక మీద ఉన్నటువంటి వాసుదేవరావు గారు, గౌతమ్ రావు గారు, రఘునాథ్ రావు గారు, జయశ్రీ గారు, అదేవిధంగా మైపాల్ గారు, మనోహర్ గారు, రంగా కిరణ్ గారు, భాగ్యలక్ష్మి గారు, గౌతమ్ శ్రీ గారు, శ్రీనివాస్ గారు, గోలి మసూదన్ రెడ్డి గారు, భోగి కృష్ణ గారు, భిక్షపతి గారు, వెంకన్న గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, యూత్ వింగ్ అధ్యక్షులు గణేష్ గారు, క్షమించాలి ఇంకా చాలా మంది పెద్దలు, జిల్లా పదాధికారులు, వివిధ మైన్స్ నుంచి వచ్చినటువంటి కార్మిక సంఘాల నాయకులు, అందరికీ పేరు పేరున ఇక్కడ వచ్చినటువంటి మాతృమూర్తులకు, కార్మికులకు, కార్మికుల కుటుంబాల సభ్యులకు, కొత్తగూడెం సౌండ్ సంబంధించినటువంటి ప్రముఖులకు, మిత్రులు, పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మనకందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో చాలా పెద్ద ఎత్తున బొగ్గు దోపిడీ జరిగింది, బొగ్గు కుంభకోణం జరిగింది. 2,60,000 కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం ఆ రోజు దేశంలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల రోజు తెల్ల కాగితాల మీద ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ట్రెజర్ ఉండదో ఆయన డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని తెల్ల కాగితాల మీద మన్మోహన్ సింగ్ గారికి స్లిప్ రాసేవాడు. ఆ రకంగా మరి డబ్బులు తీసుకొని పెద్ద ఎత్తున మైన్స్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలుసు. ఆ తర్వాత సుప్రీంకోర్టు అదేవిధంగా కాగ్ ఆడిట్లో దోషులుగా తేలి ఆ రోజు కాంగ్రెస్ మంత్రులు జైలుకి వెళ్ళిన విషయం కూడా మనం చూశాం. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ దొడ్డదారిన అక్రమంగా అవినీతితో బొగ్గు మైన్స్ అలాట్మెంట్ చేశారో ఆ మైన్స్ అన్నిటిని కూడా ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. రద్దు చేయడమే కాదు, మాట చెప్పింది, భవిష్యత్తులో అది ప్రభుత్వ కంపెనీలైనా ప్రైవేట్ కంపెనీలైనా పారదర్శకతో ఆక్షన్ ద్వారా వేలం ద్వారా బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని 2014లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారము గత 11 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కోల్ ఇండియా కావచ్చు, మహానది కోల్ ఫీల్డ్స్ కావచ్చు, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ కావచ్చు, ఆ రకంగా అనేక కంపెనీలు అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కానీ అన్ని కంపెనీలకు కూడా ఆక్షన్ ద్వారానే ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు నేను కొత్తగూడెం గడ్డ నుంచి, ఈ సింగరేణి అడ్డ నుంచి నేను ఒకటి చెప్తా ఉన్నాను. సుమారు 11 సంవత్సరాల తర్వాత ఆక్షన్ లేకుండా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇచ్చినటువంటి మొట్టమొదటి బ్లాకు
20 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలు, ఇక్కడ కార్మికులు, ఇక్కడ రాజకీయ పార్టీలు, ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ అడుగుతున్నటువంటి ఈ తాడిచెర్ల బ్లాక్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 20 సంవత్సరాల తర్వాత ఇచ్చింది. యాక్షన్ లేకుండా దేశంలో ఇచ్చినటువంటి ఏకైక కోల్ కంపెనీలకు ఇచ్చినటువంటి ఏకైక బ్లాక్ ఈ యొక్క తాడిచెర్ల 2 అని సందర్భంగా మనవి చేస్తున్నారు. తెలంగాణ మీద ఉన్నటువంటి మమకారంతో సింగరేణి కష్టాల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఇక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఈ తాడిచెర్ల 2 బ్లాక్ను ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ బ్లాక్ అత్యంత మంచి బొగ్గు గ్రేడ్ 8 బొగ్గు ఇక్కడ అందుబాటులో ఉంది. మన పెద్దలందరూ చెప్పినట్టు 40-50 సంవత్సరాల వరకు ఇక్కడ బొగ్గు దొరుకుతుంది. ఎందుకు చెప్తా ఉన్నానంటే సింగరేణి ఈరోజు ఏ రకంగా ఉందో మనం చూసాం. సింగరేణి ఉత్పత్తి పడిపోయింది, సింగరేణి ఆదాయం పడిపోయింది, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్య రోజు రోజుకు కుంచుకుపోతా ఉంది. ఈరోజు 40,000 మంది పర్మనెంట్ కార్మికులు ఉన్నారు, 30,000 పైచీలకు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ కార్మికుల భవిష్యత్తు కూడా కాపాడుకోవాలి. ఇప్పటికే 70,000, 60,000, 50,000 ఈరోజు 40,000కు వచ్చింది. కాబట్టి సింగరేణికి బొగ్గు బ్లాకులు కావాలి. దురదృష్టం ఏంటంటే ఈ పరిస్థితి రావడానికి ఈరోజు బొగ్గు బ్లాకుల కోసం సింగరేణి ఎదురు చూస్తా ఉంది. ఈ పరిస్థితి రావడానికి గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కారణం. కోల్ ఇండియా, మహానది కోల్ ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి 15 కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వ కంపెనీలు కానీ వేలం పాటలో పాల్గొని బొగ్గు బ్లాకులు తెచ్చుకున్నారు. అద్భుతంగా నడుస్తా ఉన్నాయి అన్ని కంపెనీలు. కానీ మనకు కొత్త బొగ్గు బ్లాకులు దొరకడం లేదు. దీనికి కారణము కేసీఆర్ అహంకార పూరితమైనటువంటి చర్య. వాళ్ళు ఈరోజు మనకు తెలుసు, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కానీ ఇక్కడ రాజకీయాలు చేస్తారు. సింగరేణిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేశారు. ఇక్కడ పార్టీ ప్రయోజనాల కోసం సింగరేణి సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేశారు. సింగరేణిని ఓటు బ్యాంకుగా చూశారు తప్ప సింగరేణి భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి. నేను ఈరోజు కేసీఆర్ అడుగుతా ఉన్నాను, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి వేలం పాటలో పాల్గొనలేదు కదా, సాధించింది ఏందో చెప్పాలి. సింగరేణి ప్రాంతానికి చేసిన మేలేంటో చెప్పాలి. కొన్ని జనకోకు బ్లాకులు ఇస్తే కేంద్ర ప్రభుత్వము క్యాప్టివ్ మైన్ కింద బ్లాకులు ఇస్తే, కోల్ బ్లాక్స్ నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏపీ జనుకోకి ఇస్తే క్యాప్టివ్ మైన్ కింద ఇవ్వచ్చు అన్నమాట. ఆ బ్లాక్ ఇస్తే దాన్ని అమ్ముకున్నాడు, వేల కోట్ల రూపాయలకు అమ్ముకున్నాడు కేసీఆర్. సింగరేణి ఆ తెలివి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నావు కదా, ఏపీకి వచ్చినటువంటి జనుకో క్యాప్టివ్ మైన్ సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వలేదు నేను చెప్తా ఉన్నాను. ఈరోజు అడుగుతా ఉన్నాను, 2 బ్లాకులు వేలానికి వస్తే సింగరేణి పాల్గొనకుండా అడ్డుకున్నాడు ఆ రోజు కేసీఆర్. అవి ప్రైవేట్ వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఇటీవల మీకందరికీ మనవి చేస్తాం, నరేంద్ర మోడీ గారు ఈ తాడిచెర్ల ఇవ్వకముందే సింగరేణి 2 పనులు చేస్తుంది. ఒకటి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది,
2 బొగ్గు ఉత్పత్తి చేస్తాయి. విద్యుత్ ఉత్పత్తి చేయడానికి క్యాప్టివ్ మైన్ కింద ఒరిస్సాలో నైని కోల్ బ్లాక్, మరి తెలంగాణ ఏపీ సంబంధించినటువంటి విద్యుత్ అవసరాల కోసము సింగరేణికి ఇవ్వడం జరిగింది. సింగరేణికి నైన్లో ఒరిస్సాలో ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వము సహకారం అందించలేదు. కేసీఆర్ ఏ రోజు నేను జాతీయ పార్టీ పెడతా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేస్తున్నాని చెప్పి నవీన్ పట్నాయక్తో మాట్లాడాను. నువ్వు నా చేతి కింద పనిచేయి, నేను దేశానికి ప్రధానమంత్రి అయితా, జాతీయ పార్టీ పెడతా అని చర్చించడానికి నవీన్ పట్నాయక్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ సమయంలో నైని కోల్ బ్లాక్ పర్మిషన్ అడగడు. నైని కోల్ బ్లాక్ సింగరేణికి సంబంధించినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు తీసుకోడు. చివరకు ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీజేపీ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు మేమందరం కూడా అక్కడ వచ్చినటువంటి కొత్త బీజేపీ ముఖ్యమంత్రితో మాట్లాడి సింగరేణికి చెందినటువంటి నైని కోల్ బ్లాక్ అనుమతులు మేము ఇప్పించాం. ఇప్పుడు అక్కడ ఎండిఓ కోసం టెండర్ వేస్తే ఆ టెండర్ కథ ఎందుకు మీరందరూ చూశారు, రద్దయిపోయింది. కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుని టీవీలలో పత్రికల్లో రాయించి ఆ నైని కోల్ బ్లాక్స్ యాక్షన్ ఎండిఓ ఆగిపోయింది. ఈరోజు కాంట్రాక్ట్ బేస్ మీద పని జరుగుతుంది. ఈరోజు సంతోషంగా మరిచేస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి కోల్ బ్లాక్ ఒరిస్సా రాష్ట్రము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణకి ఇస్తే ఈరోజు అది కోల్ ఉత్పత్తి జరుగుతున్నదని గర్వంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. సింగరేణికి ఆదాయం వస్తా ఉన్నదని మనం చేస్తున్నాం. అది పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగితే ఈ సింగరేణికి లాభం వస్తుంది. ప్రతి కేజీ బొగ్గు వెనుకని మనం చేస్తున్నాం. ఈరోజు ఒకటే, సింగరేణిలో నాణ్యత పడిపోతుందని ఆరోపణలు వస్తాయి, ఉత్పత్తి తగ్గిపోతుందని ఆరోపణలు వస్తా ఉన్నాయి, కార్మికులు తగ్గిపోతున్నారని ఆరోపణలు వస్తా ఉన్నాయి. అందుకే మోడీ గారు 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఇప్పుడు కాదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు తెలంగాణ రాకముందే ప్రధానమంత్రి గారు ఉత్తరాలు రాశారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఉత్తరాలు రాశారు ఢిల్లీకి, మాకు తాడిచేరలకు కావాలని. కానీ కార్యరూపం దాల్చలేదు, ఆదేశాలు ఇచ్చిన కార్యరూపం దాల్చలేదు. ఈరోజు నేను సగర్వంగా మనం చేస్తున్నాను. ఒక తెలంగాణ బిడ్డగా, హోంశాఖ మంత్రిగా నేను మోడీ గారిని అనేక సార్లు కలిసి ప్రధానమంత్రి గారికి చెప్పాను, మా సింగరేణి కష్టాల్లో ఉంది, మా సింగరేణి ఇబ్బందుల్లో ఉంది, సింగరేణి కార్మికులు ఆందోళనతో ఉన్నారు, ఈ సింగరేణిని ఆదుకోవాలి మనం అని చెప్తే పెద్ద మనసు చేసుకొని న్యాయశాఖ అనుమతులు తీసుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క తాడిచెర్ల 2 ఈ యొక్క సింగరేణికి కేటాయించామని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. నేను సింగరేణి కార్మికుల తరఫున, సింగరేణి ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ గడ్డ మీద నుంచి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రమే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ సింగరేణి మీద పెత్తనం చేస్తున్నారు. 100% వాళ్ళ పెత్తనం ఉంటుంది. ఇక్కడ ఏ రోజు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం 49% ఉంది, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలని ఏ రోజు అడగలే. ఈరోజు హరీష్ రావు, కేటీఆర్ నాకు ఉత్తరాలు రాస్తున్నాడు, సింగరేణి అవినీతి జరుగుతుంది, కోలు మాయమైంది అని ఉత్తరాలు రాస్తా ఉన్నాడు. అయ్యా హరీష్ రావు గారు, అయ్యా కేటీఆర్ గారు, మీరు పనిచేస్తున్నప్పుడు 10 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ 49% ఉందని మీకు తెలియదా? ఏ నిర్ణయంలో కానీ మీరు భాగస్వాములు చేశారా కేంద్ర ప్రభుత్వాన్ని? వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంతేకాదు సింగరేణి మరి ఈరోజు బంగారు బాతుగుడ్డుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించింది. ఎవరికి దోచినంత వాళ్ళు దోచుకున్నారు. సింగరేణి కార్మికులకు నష్టం జరిగినా, సింగరేణి ప్రాంతానికి అన్యాయం జరిగినా
ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచన ఇచ్చారు, దోచుకోవడమే. వాళ్ళు సిద్దిపేటకి తీసుకెళ్లారు డబ్బులు, ఇప్పుడు ఈయన కొడంగల్కి తీసుకెళ్తున్నాడు. మన అరుణమ్మ గారు చెప్పినట్టు ఎవడో మెస్సియా, ఆ మెస్సి ఆడితే అవి సింగరేణి పైసలు తీసుకెళ్ళాలి. ఏం రాష్ట్ర ప్రభుత్వం కొట్టుపోయిందా? డబ్బులు లేవా? మా సింగరేణి కార్మికుల డబ్బే అవసరమా? మీరు అనేక రకాలుగా ఖర్చు పెడుతున్నారు కదా ఇష్టారాజ్యంగా. ఈరోజు సింగరేణి ప్రాంతానికి ఏ పైసా వచ్చినా ఇక్కడ కార్మికులకు చెందాలి, ఇక్కడ ప్రజలకు చెందాలి, ఇక్కడ భూములు ఇచ్చినటువంటి రైతులకు చెందాలి, ఇక్కడ కాలుష్యానికి దెబ్బతింటున్నటువంటి ప్రాంతానికి చెందాలి తప్ప అది ఇక్కడ ప్రజల హక్కు. ఇక్కడ కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలు పణంగా పెట్టి రాత్రనక పగలనక కష్టపడి బొగ్గు తీస్తే ఈరోజు దేశంలో రాష్ట్రంలో వెలుగు చూస్తా ఉన్నాం. అందుకే ఇది బొగ్గు కాదు, ఇది బంగారం అంటాం మనం. అటువంటి బంగారం ఇక్కడి నుంచి వస్తే ఇక్కడ నుంచి వచ్చినటువంటి డబ్బులు మీరు ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా సింగరేణి కష్టాన్ని కమిషన్ల రూపంలో దోపిడీ చేస్తా ఉన్నారు. మీరు ఏ కార్మికులు అడగండి, ఏ అధికారిని అడగండి, సింగరేణిలో ఎంత దోపిడీ జరిగిందో ఎంత జరుగుతుందో ఇక్కడ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ సింగరేణి మీద 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఇక్కడ మా ప్రమేయం ఉండదు. ఒక చిన్న ఉద్యోగిని కూడా ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు మాకు. ఒక చిన్న నిర్ణయంలో కూడా మమ్మల్ని భాగస్వాములు చేయరు. ఇక్కడ ఏ కార్యక్రమంలో కూడా మమ్మల్ని అడగరు. 49% కేంద్ర ప్రభుత్వం ఉన్నా కూడా, అయినా కూడా మేము సింగరేణి కార్మికులను ఓన్ చేస్తాం. గతంలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా సింగరేణి అప్పులైపోయి మూతపడే పరిస్థితులు ఉన్నప్పుడు కాయల పరిశ్రమగా ప్రకటిస్తున్నటువంటి సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు 600 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజు సింగరేణిని ఆదుకున్న విషయం మనం చేస్తున్నాం. 1999లో ఆ రోజు ఆ పైసలు ఇవ్వకపోతే కాయల పరిశ్రమ కింద సింగరేణి ప్రకటిస్తే వేలాది మంది కార్మికులు, లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులకు గురయ్యేవారు. ఆ రోజు కూడా బీజేపీ ప్రభుత్వమే ఆదుకుంది. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే సింగరేణికి అండగా నిలబడుతుంది. నేను మనవి చేసేది ఒకటే, ఇక్కడ సింగరేణికి సంబంధించి నేను ముఖ్యమంత్రిని ఒకటే కోరుతా ఉన్నాను, ఏ మాత్రమైనా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే సింగరేణికి మీరు న్యాయం చేయాలి. ఈరోజు నేను టీఆర్ఎస్ పార్టీని కూడా అంటా ఉన్నాను, మీరు ఏ ముఖం పెట్టుకొని సింగరేణి కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? మీ హయాంలో సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు ఎందుకు ఇవ్వలేదు కేసీఆర్? ఈరోజు ఫామ్ హౌస్ ఉన్నావు కదా, సింగరేణి మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చేవారు, కానీ సింగరేణి కార్మికుల కష్టం ఏదైతున్నదో, సింగరేణి కార్మికులు చెందాల్సినటువంటి పైసలు ఏవైతున్నాయో అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఇక్కడ నుంచి కార్మికులు బొగ్గిస్తారు. ఇక్కడ సింగరేణికి సంబంధించినటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి సింగరేణి సొంత థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి విద్యుత్ తీసుకుంటారు. సింగరేణి నుంచి తీసుకున్నటువంటి బొగ్గు కానీ, సింగరేణి నుంచి తీసుకున్నటువంటి విద్యుత్ కానీ గతంలో టీఆర్ఎస్ పార్టీ సుమారు 24-25 వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఎవరిస్తారని అడుగుతా ఉన్నాను. ఎవరిని అడగాలి? సింగరేణి కార్మికులు వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణాలకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేస్తే ఆ యొక్క పైసలు మీరు తీసుకొని ప్రభుత్వము సింగరేణి కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదు? అదేవిధంగా నేను రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాను, మీరు వచ్చిన తర్వాత మీరేం తక్కువ తినలేదు. మరి ఆ రోజు కూడా పీనిగలు తింటోడు పోయి ఏనిగలు తింటోడు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ ఏంలో పీనిగలు తింటే
కాంగ్రెస్ హయాంలో ఏనుగలు తింటా ఉన్నా. నేనేం తక్కువ తిన్నానా? నేను కూడా కేసీఆర్ అడుగుజాడలో నడుస్తా, సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్న విధంగా వీళ్ళు కూడా 26,000 కోట్ల రూపాయలు ఎంతో వీళ్ళు కూడా ఇవ్వాలి. ఇద్దరు కలిసి, రెండు పార్టీలు కలిసి, ఈ రెండు ప్రభుత్వాలు కలిసి, రెండు పార్టీల పాలనలో ఈరోజు 54,000 కోట్ల రూపాయలు మన సింగరేణి కార్మికులకు, సింగరేణి సంస్థకు, సింగరేణి ప్రజలకు ఆ డబ్బు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఈరోజు అన్ని రకాలుగా జల్సాలు చేస్తూ ఉన్నారు, మీటింగులు పెడతా ఉన్నారు, హామీలు ఇస్తూ ఉన్నారు. కానీ సింగరేణికి ఇవ్వాల్సిన పైసలు దయాదాక్షిణ్యం కాదు, దయాదాక్షిణ్యం కాదు. మనం చెమటగా ఓడ్చి కష్టపడ్డటువంటి పైసలని మీకు మేము బొక్కిచ్చాము, మీకు విద్యుత్ ఇచ్చాము, మీరు ఇవ్వాలి. నేను ఈరోజు సగర్వంగా చెప్తా ఉన్నాను, మా కోల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా మేము మరి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తరఫున కోల్ కొంటాం. సింగరేణి కాదు, సింగరేణి నుంచి కొంటాం. ఎన్టీపీసీ ఒక్క న్యాయ పైస కూడా బాకీ లేకుండా ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్టీపీసీ బొగ్గుకు సంబంధించినటువంటి పైసలు మేము చెల్లిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వము కోల్ ఇండియాకు ఏమాత్రం బాకీ లేకుండా మేము చెల్లిస్తున్నాం. దేశంలో ఎక్కడైనా 54,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వము సింగరేణికి బాకీ ఉందని చెప్తే ముక్కును వేసుకుంటున్నారు ప్రజలు, ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకు ఈ రకంగా సింగరేణి పాలిట ఈరోజు శాపంగా ఈ ప్రభుత్వాలు, ఈ రెండు పార్టీలు పనిచేస్తున్నాయో చూడాలి. నేను ఒకటి చెప్పి ముగిస్తా, సింగరేణిని మేడి పండుగ ఇది చూపిస్తారు, కానీ బయట మిలమిల మెరిసే మేడి పండు కాదు. అనేక రకాల సమస్యలు ఉన్నాం. అందుకే ఈరోజు సాహసం చేసి, ధైర్యం చేసి, మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదటి బ్లాకు యాక్షన్ లేకుండా ఒక కంపెనీకి కేటాయించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. భవిష్యత్తులో కూడా వేలం పాటలో పాల్గొని ఈ ప్రాంతంలో ఏ ఒక్క బొగ్గు గని అయినా అది సింగరేణి కార్మిక సంస్థకే చెందాలి, సింగరేణికి చెందే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, సింగరేణికి సంబంధించి నాకు తెలుసు బిఎంఎస్ నాయకులు అనేక సార్లు నన్ను కలిశారు. భారతీయ మజ్దూర్ సంఘ నాయకులు, భారతీయ జనతా మంత్రి గారితో మాట్లాడి సింగరేణికి సంబంధించి వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్టీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అనేక సార్లు కలిసి విజ్ఞప్తి చేశాం. నేను కార్మికుల తరఫున మా పార్టీ పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు కూడా, మా పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయం చెప్పి నిలుస్తాను, సింగరేణికి సంబంధించి మేము రాజకీయాలకు రాలేదు. ఇక్కడ మాకు ఎమ్మెల్యే లేరు ఇక్కడ, అయినా కూడా ఈ యొక్క భద్రాచలం, కొత్తగూడెం ఏరియాలో తప్పకుండా భవిష్యత్తులో అన్ని విషయాలలో, అన్ని సమస్యల మీద భారతీయ జనతా పార్టీ సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి ప్రాంత ప్రజల కోసం అండగా ఉంటామని మనం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఇక్కడ జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, రైల్వేల అభివృద్ధి కానీ, పేద ప్రజల సంక్షేమం కానీ అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము. ఈ ప్రాంత అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరిని కోరుకుంటూ, పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్మికులకు, పెద్దలందరికీ, పత్రికా విలేకరులకు, కేంద్ర మంత్రిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఏ ఒక్కటి కూడా రాజకీయం మాట్లాడలేదు. ఈ 2 రోజుల తర్వాత తప్పకుండా రాజకీయాలు మాట్లాడతాను. ఈ 2 రోజులు కార్మికుల సంక్షేమం, సింగరేణి